ఎర్రకోట పేలుడు ఎవ్వరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. భారతదేశం వచ్చి దేశ రాజధానిలో ఢిల్లీ నడిబొడ్డులో ఈ రకమైన అటాకులు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. పాక్ దుర్బుద్ధి. ఇంకా వీళ్ళని ఉపేక్షించాలా? అసలు ఇందులో ఉన్న నిజాలేంటి, వాస్తవాలేంటి తెలుసుకునే పనిలో పడింది. ఇక ఢిల్లీ పేలుడు కేసు వెలుగులోకి కీలక విషయాలు. ఉమర్ మహమ్మద్ సహచరులు అరెస్ట్. భయాందోళనలో ఉమర్ మహమ్మద్. ఐఈడీని వేరే ప్రాంతానికి తరలించే యత్నం. పేలుడు ప్రమాదవశాత్తు పేలిందా, పట్టుబడతామనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారుల అనుమానం. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దాడిలో 12 మంది మృతి చెందారు, 20 మందికి గాయాలయ్యాయి. ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే ఊహించిన పరిణామం. సుమారు 3-4 గంటలు ఈ కారు ఎక్కడెక్కడే తిరిగింది. సరే, ఫైనల్గా వీళ్ళు టార్గెట్ వేరేది ఏదన్నా ఉందా, లేదు వీళ్ళకి ఏమైనా డైరెక్షన్ వచ్చిందా, ఇంకా మనం దొరికిపోయేలా ఉన్నాము, మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి, లేకపోతే ఇందులో నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారా, ఆత్మాహుతి చేసుకునే అంత అవసరం ఏమొచ్చింది, లేకపోతే దొరికిపోతాం ఏంటంటే ఇంకా ఇంకా తెగించి ఉన్నవాడికి ఏముంటుంది, మనం బయటకు వచ్చినా మన బతకనివ్వరు, నరకం చూపిస్తారు, ఖచ్చితంగా ఇండియా పోలీసులు ఊరుకోరు, పట్టించుకుంటారు, మనకి చిత్రహింసలు గురి చేస్తారు, లేకపోతే ఎన్కౌంటర్లు చేసి పడేస్తారు. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముంబై దాడులకు సంబంధించి మనం చూశారు కదా, పీస్ చేసి పడేశారు. అలాంటి పరిస్థితి వస్తుందేమో ఎందుకులే అని చెప్పి వాళ్ళే ఆత్మాహుతికి పాల్పడ్డారా. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన. అంతకుముందు ఫరీదాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం. ఫరీదాబాద్లో ఉగ్రకుట్రకు దీనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇక ప్రమాద సమయంలో కారులో ఒంటరిగా ఉన్న డాక్టర్ ఉమర్ అహ్మద్. పేలుడుకు అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ డిటోనేటర్ల ఉపయోగం. ప్రస్తుతం ఉమర్ మృతదేహాన్ని ధృవీకరించడానికి DNA పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ పేలుడు కొద్ది గంటల ముందు ఫరీదాబాద్లో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్కు సన్నిహితులైన ముజామిల్ షకీల్, అదిల్ అహ్మద్ రతర్తో పాటుగా మరికొంతమంది. వీరు జైషే మహమ్మద్, అన్వార్ గజ్వత్, ఉల్ హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తింపు. ఇక షకీల్ ఇంటి నుంచి సుమారు 2900 కిలోల ఐఈడీ తయారీ ఉపయోగపడే పదార్థాలను తీసుకొచ్చారండి. రైఫిళ్ళు, పిస్టర్లు, టైమర్లు, రిమోట్ కంట్రోల్లు స్వాధీనం. అంటే ఎంత ప్లాన్డ్గా వీళ్ళు వచ్చారు, అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టి వీళ్ళు దాక్కుని ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ చాలా వాటి మీద ఫోకస్ పెడుతుంది. ఇందులో ఎవరి వైఫల్యం ఏది అని చెప్పలేం. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అమాయకుల ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. సరే, ఎన్నో కథనాలు వస్తాయి, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఇది కాదు. సో ఇంత భారీ డంప్ని వీళ్ళు ఏ రకంగా తీసుకొచ్చారు, అసలు వీళ్ళ మూలాలేంటి, ఏ ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి తీయడం జరుగుతుంది. ఈ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విధ్వంసానికి కుట్ర జరుగుతుందని మనం జాగ్రత్తగా దీని మీద ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ అవనియండి, NIA కానీ దేశవ్యాప్తంగా భారీ కుట్రకు వీళ్ళు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వీళ్ళు ముందుగా ఎర్రకోటను టార్గెట్ చేసి, ఈ ఎర్రకోట అంటే భారతదేశానికి గుండెకాయ సింపుల్గా చెప్పాలంటే. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆ రకంగానే ఉంటుంది, వీళ్ళ టార్గెట్లన్నీ కూడా ఆ రకంగానే ఉంటుంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఎర్రకోటని ఎంతో కొంత ఇబ్బంది పెడితే, సరే అది ఎంతమంది చనిపోయారా, భారీ విధ్వంసమా, అంత భారీగా లేదు, కొంతమంది ఇలా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అక్కడ చిన్న రక్తం పట్టు చెందిన ఎర్రకోట దగ్గర అది దేశ సార్వభౌముత్యానికి మచ్చగలిగే పరిస్థితి ఉంటుంది. సో అందుకనే వీళ్ళు ప్లాన్డ్గా ఫస్ట్ ఎర్రకోటను ఎంచుకున్నారు. సరే, ఎర్రకోటతో వదిలేస్తారా? సరే, ఈ డంపును పట్టుకున్నారు, వాళ్ళు హతమయ్యారు. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలిసింది. జైషే మహమ్మద్ సంబంధించి అవన్నీ కూడా వీళ్ళు తీగంతా మొత్తం లాగారు. ఎవరెవరు ఉన్నారో, ఈ జైషే మహమ్మద్ ఏం చేసిందో అందులో ఉన్న వాళ్ళు ఎవరో, అన్సార్ గజ్వత్ అవనియండి, ఉల్ హింద్ అవనియండి, ఇలాంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా మూకుమ్మడిగా ఈ ప్లాన్ చేసినవి. సరే, అటాక్ చేశారు. ఇక్కడతోటే ఆగుతుందా? ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఏ కలుగుల్లో వాళ్ళు దాక్కుని ఉన్నారు. హైదరాబాద్ మూలాలు కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని, దేశంలో ఎక్కడ ఏ బాంబు పేలులు జరిగినా సరే దానికి లింక్ హైదరాబాద్లో చూపిస్తారు. హైదరాబాద్లో కూడా నేను ఒకరిని అరెస్ట్ చేయడం మనం చూసాం, వాళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అని.
సో పాత బస్తీలో నిఘా మరింత పెంచారు. ఒక పాత బస్తీకే ఎందుకంటే హైదరాబాద్ కూడా ఆ రక్తపు మరకలు అంటుకున్న బాధే. గోకుల్ చాట్లు, లుంబిని పార్కు అనవసరంగా అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కదా. ఈరోజు ఢిల్లీ, మొన్న ముంబై, అంతకుముందు హైదరాబాదు. అసలు ఏంటి దేశానికి రక్షణ లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు పాక్కి ఏం కావాలి? ఎంతకాలం భారతదేశం దీన్ని ఉపేక్షించాలి? ఇది కదా భారత పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న అంశం. ఎవరో వచ్చి అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా అమాయకమైన ప్రజలను చంపుకుంటా పోతుంటే చావడానికా మేము ఇక్కడ ఉన్నది? ఇది కదా వాళ్ళు ప్రశ్నించుకుంటుంది. దీనికి కదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలన్నీ చేస్తున్నది ఎవరిని నిందించడం కాదు. కానీ ఇలాంటి వాళ్ళకి పూర్తిగా బుద్ధి చెప్పాలంటే మాటలు కాదు, చేతలు ఉండాలి. మరొక ఆపరేషన్ సింధూర్ బగబగబగలాడితే మండాలి. పాక్ భరతం పట్టాలి. ఇక్కడ ఏదన్నా ఒకటి జరిగితే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఎంతమంది లేరు ఇండియాలోని? మరి వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ నీరు తాగి, ఇక్కడ గాలి పీల్చుకుని, ఇక్కడ తిండి తిని, వాళ్ళ శ్వాస ఉన్నది ఇక్కడ, పని చేసేది అక్కడ కొంతమంది. సో వీళ్ళందరినీ కూడా వెతకాలి. వెతకడం కాదు, వేటాడాలి. చిరుతలా వేటాడాలి. ఎక్కడున్నా సరే కోరలతో, పంజాలతో పీల్చి పిప్పు చేయాలి. మరొక్కసారి భారతదేశం, ఇండియా అనే మాట మాట్లాడడానికే పాక్ కానీ ఇలాంటి ముష్కరులు కానీ వచ్చపోసుకోవాలి. నోటంట మాట ఈ అని రావడానికే వణికిపోవాలి. ఆ రకంగా భారత్ బుద్ధి చెప్పితేనే ఈ రక్తపటేర్లు ఆగుతాయి, ఈ రక్తపు మరకలు లేకుండా ఉంటాయి. లేదు ఇంకా మంచిగానే ఉందాం, మరొకసారి అవకాశం ఇద్దాం అనే ఆలోచన ఉంటే ఇదే ధోరణి గతం నుంచి ఇదే జరుగుతుంది, ఇప్పుడు ఇదే జరుగుతుంది, రేపు ఇదే జరుగుతుంది. అమాయకమైన భారత పౌరులు అన్యాయంగా చనిపోతున్నాడు, పిల్లలు చనిపోతున్నాడు, స్త్రీలు చనిపోతున్నాడు, ముదుసళ్ళు చనిపోతున్నాడు. రోడ్డు ఎక్కడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తున్నది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో రాడో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో సొంత దేశంలో ఎందుకు బతకాల్సిన అవసరం వస్తుంది? ఎవరు వాళ్ళు? ఎందుకు మనం వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం? ఎందుకు వాళ్ళు భరతం పట్టలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మంచిగా ఆలోచిస్తున్నాం? ఒక 3-4 ఇగురు సవరాలు కాదు, మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్తో బద్దలు కొట్టారో అవి కాదు, మొత్తం నేలమట్టం చేసేయాలి. ఉగ్రవాది అనే మాట ప్రపంచంలో ఎక్కడ కూడా సౌండ్ రాకూడదు. ఆ సౌండ్ రావాలంటే భారతే దానికి సరైన మెడిసిన్. భారతే బద్దలు కొట్టాలి పాక్ ముష్కరుల్ని. ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా చాలామంది పేర్కొంటున్న పరిస్థితి. సామాన్యంగా ఊరుకుంటారా? కక్షకి ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది. వాళ్ళు ఆపరేషన్ సింధూర్కి కక్ష సాధింపు చర్యగా ఇది చేసామని చెప్పి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారట. మరి దీనికి ఫలితం, దీనికి రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో, దీనికి కౌంటర్ ఏ రకంగా ఉంటుందో ఊహించడానికే భయపడే పరిస్థితి. ఎందుకంటే మునీర్ లాంటి వాడికి తెలుసు భారత్ దెబ్బ ఎలా ఉంటుందని. అతనైతే వణుకుతున్నాడట, ఎప్పుడు ఏం పేలుస్తారో, ఎప్పుడు ఎలా ముంచుతారో అని. ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అయిపోవాలన్న పనిలో బిజీగా ఉన్నాడు. ఆ అధ్యక్షుడు అయిపోయిన తర్వాత ఏవో మళ్ళీ ఇంకో 3-4 చేద్దాము, మన వాళ్ళందరినీ రెచ్చగొడదాము, మనం భారత్కు భయపడలేదు, భారత్కి మనం భయపడలేదు, భారత్ మనకంటే చిన్నదని ఇలా చెప్పుకుంటూ ఇలా బతుకుతుంటారు. కానీ మాటల రోజులు పోయినాయి, ఇప్పుడు చేతల రోజులు వచ్చినాయి. కాబట్టి ఆ చేతలు పాకిస్తాన్కి మళ్ళీ ముచ్చెమటలు పట్టే విధంగా, జీవితంలో మరొక్కసారి ఇండియా వైపు కన్నెత్తి చూడడానికి వణికిపోయే విధంగా రిప్లై ఉంటుంది అని ఇండికేషన్స్ వస్తున్న పరిస్థితి.